వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రష్యాలో భారీ భూకంపం భయపెడుతున్న దృశ్యాలు. ఢిల్లీలోని మహిళపై పడిన విద్యుత్ స్తంభం. మంత్రి సీతక్క నిర్లక్ష్యం, ఊరు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు. పోలీస్ జాగిలాలకి ఘనంగా వీడ్కోలు పలికిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్. వరంగల్ భద్రకాళి అమ్మవారికి చీర సారెని సమర్పించిన సేవకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ భద్రకాళి ఆలయం రోడ్డులోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులు బ్రహ్మశ్రీ టిఆర్ బాలసుబ్రహ్మణ్య శర్మ, శ్రీ గణపతి శర్మ చేతుల మీదుగా ఓనం అయ్యప్ప మండల దీక్ష మాలాధారణ అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడంతో సుమారుగా 100 మందికి పైగా అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మన భద్రకాళి దేవస్థానం ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త సేవాశ్రమంలో ఓణం మండల పర్వదిన మహోత్సవ సందర్భంగా సుమారు 100 మంది అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మన శ్రీ ధర్మశాస్త్ర భక్త సేవాశ్రమం నందు ఈరోజు స్వామివారికి విశేష ద్రవ్యములచే అభిషేకం నిర్వహించి స్వామివారికి ఫలాలతో విశేష అలంకరణ చేసి స్వామివారికి ధూపదీప నైవేద్యములతో స్వామివారిని అర్చించి ఈరోజు అయ్యప్ప స్వాములకు మరియు నానా స్వాములకు కూడా మహాన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వామివారి దర్శనానికి వచ్చి ఈ యొక్క అన్నప్రసాదము స్వామివారిని స్వీకరించారు. స్వాములందరూ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహము ఉండాలని చెప్పి మేము మా దేవస్థానం తరఫున కోరుతున్నాం. స్వామి కర్నూలు నగరంలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న బీసీ హాస్టల్కు డాక్టర్ శంకర్ శర్మ ఫ్యాన్లను పంపిణీ చేశారు. బీసీ హాస్టల్ వార్డెన్ రమేష్ డాక్టర్ శంకర్ శర్మను కలిసి హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని కోరారు. స్పందించిన డాక్టర్ శంకర్ శర్మ గాయత్రి ఎస్టేట్లోని సాయి గురుదత్త పాలిక్లినిక్లో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండే సీలింగ్ ఫ్యాన్లను వార్డెన్ రమేష్కు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్లకు ఏదైనా ఉడతా భక్తిగా సహాయం చేయమని అడిగినప్పుడు మీకు అత్యవసరమైన సహాయం ముందు ఏం కావాలని అడిగినప్పుడు అతను కొన్ని సీలింగ్ ఫ్యాన్స్ డొనేట్ చేయండి సార్ ఆ పిల్లల కోసం అని అడిగినారు. అంటే సొంత లాభం కొంత మానుకొని పొరుగు వాడికి తోడ్పడబోయి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని లాంగ్ బ్యాక్ గురించి అడప్పారావు గారు చెప్పారు. అంటే ఎందుకంటే మనం బాగుపడమే కాదు నలుగురికి సహాయం చేసే ఆ తత్వం కూడా చాలా అవసరం ఇప్పుడు. అందులో మన చీఫ్ మినిస్టర్ గారు కూడా మన రాష్ట్రంలో వెనకబడిన రాష్ట్రం అంటే కొద్దిగా ఉన్నవాళ్ళు సహాయం చేయండి పేదవాళ్ళకని
డైరెక్ట్గా ఆయన కూడా ఒక గ్రామం దత్తత తీసుకోవడము, కొన్ని గోల్డెన్ ఫ్యామిలీస్ అని కొన్ని కుటుంబాలను కొంతమందికి సాయం చేసే విధంగా మన చీఫ్ మినిస్టర్ గారు కూడా టేకప్ చేసినారు ఆ కార్యక్రమాన్ని. సో ఇందులో భాగంగా నేను కూడా వృత్తాభక్తిగా వీళ్ళకి సాయం చేశారు ఈరోజు. కానీ ఇలాంటి సహాయాలు మరిన్ని ఆ హాస్టల్ విజిట్ చేసి వాళ్ళకి అవసరమైన సహాయాలు ఇందుమూలంలో నేను చేయాలనుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే ఇకిగాయ్ అంటారు, అంటే అది ఒకినోవా అనే ప్లేస్లో జపాన్లో చాలా ఆయుర్దాయం ఎక్కువ అనమాట. 100 years పైన పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జపాన్లో అక్కడ. అంటే ఇకి అంటే పర్పస్, గాయ్ అంటే లైఫ్, అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమి అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు అక్కడ ఫ్యామిలీస్ను వాళ్ళందరినీ స్టడీ చేశారు. బ్లూ మూన్ జోన్స్ అంటారు వాటిని. అంటే ఏంటి ఈ బ్లూ జోన్స్ ఏంటి, వీళ్ళల్లో టైప్ ఆఫ్ హ్యాపీనెస్ కానీ టైప్ ఆఫ్ లైఫ్ కానీ ఎలా ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 99% పీపుల్ ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకోవడము అనే విధంగా వాళ్ళు ఒక సహకార పద్ధతిలో జీవించడం వల్లనే వాళ్ళు ఆనందంగా సంతోషంగా గడపగలుగుతున్నారు. ఏదైనా ఒక వస్తువు తీసుకునేటప్పుడు కాదు, ఇచ్చినప్పుడు ఎక్కువ ఆనందంగా ఉంటుంది. కాబట్టి నలుగురికి ఏదో ఒక తృణమో పణమో సహాయం చేయడం అనేది. ఇంకొకటి, ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయడం వల్ల వాళ్ళకి ఆనందం కలుగుతుంది, కానీ ఎవరికి నష్టం కలగదు. ఎవరు ఒకరికి ఇవ్వడం వల్ల పేదవాడు కాడు. కొంతమంది నా విద్యార్థుల్లో వాళ్ళు సృజనాత్మకతలో చైతన్యం డెవలప్ చేసుకొని వాళ్ళు కూడా మంచి పొజిషన్స్లో పోయినప్పుడు నలుగురికి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు డెవలప్ కావాలని, దాంట్లో చదివిన పిల్లలు గ్రేడ్స్ ర్యాంక్స్ బాగా రావాలని వార్డెన్ గారు చాలా కేర్ తీసుకుంటున్నారు, చాలా శ్రద్ధ వహిస్తున్నారు పిల్లల పట్ల. ముఖ్యంగా ఇతన్ని నేను అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. లయన్స్ క్లబ్ పూర్వ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఘట్టమనేని బాపురావు జన్మదిన వేడుకలు సుల్తానాబాద్ పట్టణంలోని మానసిక వికలాంగుల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి సుమారు 15 మంది మానసిక వికలాంగులకు అన్న వితరణ చేశారు. పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. పేపర్ పెట్టుకోరు ఇక లయన్స్ క్లబ్ అంతే పోటీ ముందుకు పోతాం లేకపోతే ఎదురుపోతాం కాదే. ఓకే రావే భువనేని అమ్మి పైసలు తెచ్చుకుంటాడు. ఇక్కడ మొండు పైసలు ఉన్నాయి. మీరు ఇస్తే మేము మనకు తెలియదా కథ. ఫోటోలు దిగి క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఘట్టమనేని బాపురావు గారి జన్మదిన వేడుకలకు మానసిక వికలాంగులైనటువంటి వారికి ఫ్రీ భోజనం ఇవ్వడం జరుగుతుంది. ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ వారికి జన్మదిన వేడుక సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆధ్వర్యంలో ఈరోజు లయన్ ఘట్టమనేని బాబురావు ఇంటర్నేషనల్ ఫాస్ట్ డైరెక్టర్ గారి బర్త్డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ జూలై 30 తారీఖు రోజున ఈ మానసిక వికలాంగులలో మేము అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా వారి ఘట్టమనేని బాబురావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మానసిక వికలాంగుల కేంద్రం లోపల అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా క్లబ్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఈ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మా తిరుమలరావు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అమోఘము అభోగము. ఎందుకంటే తను ఇక
లేచిందే పరుగుగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుకు పోతూ నేనున్నాను ఆపదలో ఉన్నవారు కానీ ముందుకు పోతున్నాడు. ఇలాంటి డైనమిక్ ప్రెసిడెంట్స్ వచ్చినట్టుంటే ప్రజలకు, అనార్థులకు, ఎవరైనా అభాగ్యులకు కూడా వారి దాహాన్ని తీర్చడానికి సహకారంగా ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా సుల్తానాబాద్ క్లబ్ నుండి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ క్లబ్కు మంచి పేరు తేవాలని మరొకసారి కోరుకుంటున్నాను. జై హింద్, జై లయనిజం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వికాసం వికలాంగుల కేంద్రంలో ఉన్నటువంటి చిన్నారులకు లయన్ గట్టమనేని బాబురావు గారు పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మరియు ప్రస్తుతం లయన్ కౌన్సిల్ ఇండియా చైర్మన్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈనాడు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా లయన్స్ క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమలరావు గారు తన సొంత ఖర్చులతో ఈ చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరియు లయన్ గట్టమనేని బాబురావు గారు వారు లయనిజంలో ఉన్నత పదవులు చేపట్టి వారి యొక్క దార్శనికత్వాన్ని చాటుకుంటూ వారు ఉన్నతంగా ఎదిగి మరింత ఉన్నతమైన సేవలు చేయడానికి ఆ భగవంతుడు వారికి సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించి వారు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మా లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ తరఫున కోరుకుంటూ లాంగ్ లివ్ లయనిజం, జై హింద్. ఈరోజు మన ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ గట్టమనేని బాబురావు గారి జన్మదిన వాళ్ళ యొక్క వేడుకలకు ఈరోజు స్థానిక సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అయినటువంటి మా తిరుమలరావు గారు వారి యొక్క సొంత ఖర్చులతో బాబురావు గారి జన్మదిన వేడుకలకు ఇక్కడ ఉన్నటువంటి మానసిక వికలాంగులకు తన సొంత ఖర్చులతో ఫుడ్ పెట్టడం జరుగుతుంది. వారికి కృతజ్ఞతలు. అలాగే లయన్స్ కల్లూరులోని రావూరి గార్డెన్లో కల్లూరు సింగిల్ విండో పిఎస్ఎన్ చైర్మన్గా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పిఎస్ఎస్ చైర్మన్ పర్ల శేఖర్ మాట్లాడారు. ఇప్పుడే కాదులే, కొంచెం ఉండు. ఒక గ్రూప్ అది అలా శేఖరణ ఓకే అన్నా, అందరు సైడ్ అన్నా. ఓకే మా కష్టపడ్డ మిత్రుడు ఫస్ట్ అంటే నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీతో సన్నిధంగా ఉంటున్నాం. అప్పటి కూడా ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినా లేదు, జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినా లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినా కలిసి పనిచేసినాం. ఇప్పుడు దాకా పనిచేసేటువంటి శేఖర్ని గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఈ చింగరమండ అధ్యక్షునిగా ఇవ్వడం అనేటువంటిది చాలా హర్షించదగ్గ విషయం. ఇది సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి దీన్ని హర్షిస్తున్నాం. అట్లాగే శేఖర్ విషయంలో రైతు స్వయాన ఎటువంటి ఇబ్బందులు ప్రతి మనిషిని కూడా కష్టంగా దగ్గరుండి పలకరించేటువంటి అవకాశం ఉంది. ఎట్లాంటి వచ్చినా ఎమ్మెల్యే చేసి మాట్లాడి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ముందుకు పోయేటువంటి అవకాశం ఎప్పుడు కూడా మేము పుట్టుకు కూడా చూస్తున్నాం. కాబట్టి శేఖరు రైతులకి అక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి స్వయాన రైతు కాబట్టి రైతులకు అందరికీ న్యాయం చేస్తాడని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. కూడా మిత్రుడు ఫస్ట్ అంటే మేము కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీతో సన్నిధంగా ఉంటున్నాం. అప్పటి నుండి కూడా మేము ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినా లేదు, జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినా లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినా కలిసి పనిచేసినాం. ఇప్పుడు దాకా పనిచేసినటువంటి శేఖర్ని గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఈ చింగరమండ అధ్యక్షునిగా ఇవ్వడం అనేటువంటిది చాలా హర్షించదగ్గ విషయం. ఇది సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి దీన్ని హర్షిస్తున్నాం. అట్లాగే శేఖర్ విషయంలో రైతు స్వయాన ఎటువంటి ఇబ్బందులు
ప్రతి మనిషిని కూడా కష్టంగా దగ్గర ఉండి పలకరించేటువంటి అవకాశం ఉంది. ఎట్లాంటి వచ్చినా మీద చేసి మాట్లాడి ఆ సమస్యని పరిష్కారం చేయడానికి ముందుకు పోయేటువంటి అవకాశం ఎప్పుడు ఫస్ట్ నుండి కూడా మేము అప్పటి నుండి కూడా చూస్తున్నాం. కాబట్టి శేఖరు రైతులకి అక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి స్వయాన రైతు కాబట్టి రైతులకు అందరికీ న్యాయం చేస్తాడని చెప్పి ఆశిస్తున్నాం. కాకతీయ మెడికల్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న 86 మంది హాస్టల్ వర్కర్ల పెండింగ్ జీతాలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర డిఎంఓని కలిశామని యూనియన్ నాయకులు తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 8 నెలల నుండి పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేసి హాస్టల్ వర్కర్లను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. గతంలో ఈ సమస్యలపైన అర్జీ సమర్పించామని, మరలా ఈరోజు కూడా అర్జీ సమర్పించామని, ఈ సమస్యకు పరిష్కారం త్వరగా చేయాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారిని కలవడం కూడా జరిగింది. కలిసి వాటికి సంబంధించిన వివరాలను తీసుకున్నాం. ముఖ్యంగా గత 7-8 మాసాలుగా జీతాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేద కుటుంబాలు, అనేక రకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి శాలరీస్ ఇప్పించాలని చెప్పేసి కోరడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ యాదవనాయక్ గారు, అట్లాగే రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పశుద్దీన్ గారు, అట్లాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ సుధాకర్ గారు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చెప్పింది ఏంటంటే దీనికి ఒక శాశ్వత పరిష్కారం మేము చేయాలని చెప్పే ఆలోచనతోనే మళ్ళీ ఇంతకుముందు రాసిన లెటర్కు రిమైండర్గా ఇంకొక లెటర్ తయారు చేస్తున్నాం. ఈ జూలై నెల వరకు సుమారుగా 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి వాటిని ఆ పోస్టు శాంక్షన్ చేస్తూ ఈ బడ్జెట్ విడుదల చేయాలని చెప్పేసి మళ్ళీ కూడా ఈరోజు ఒక లెటర్ గవర్నమెంట్కి మేము రాస్తున్నామని చెప్పేసి డిఎంఈ గారు స్పష్టంగా చెప్పారు. లెటర్లు రాస్తే పని కాదు, అక్కడ సెక్రటరియట్లో కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీరు చొరవ చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా కూడా చెప్పాం. దానికి సంబంధించినటువంటి చర్యలు ఇస్తాం అని చెప్పి కూడా అన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఫండ్స్, లోకల్గా ఉన్నటువంటి డబ్బులు కలెక్టర్ గారు, అక్కడ ప్రిన్సిపల్ గారు వాళ్ళతో మాట్లాడి కొంచెం సాలరీస్ ఇప్పియమని చెప్పేసి అడిగాం. 7-8 మాసాలు జీతాలు ఇప్పియండి, ఆ తర్వాత ఈ బడ్జెట్ వస్తే దాంట్లో జమ చేసుకోమని చెప్పి కూడా చెప్తే అది సాధ్యం కాదు. అట్లా ఇవ్వడానికి గతంలో కొంత ఇచ్చాము. ఇప్పుడు ఆ కలెక్టర్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి, మేము చెప్పడానికి రాదని చెప్పేసి కూడా డిఎంఈ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏదేమైనా మీ జీతాల సమస్య పైన మీ అనుకొండకు వచ్చి చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్ర నాయకులందరూ కలిసి డిఎంఈ గారిని కలిసి చర్చించి మాట్లాడి గతంలో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్నాం, పంపించినాయి. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా పంపించే డీటెయిల్స్ కూడా తీసుకొని అవన్నీ కూడా మీకు పంపడం జరుగుతుంది. ఆ తర్వాత మనం సాధించే వరకు మన యొక్క పోరాటాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. సిపిఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శాఖ కార్యదర్శుల 2 రోజుల శిక్షణ తరగతుల సందర్భంగా ఎన్ భిక్షపతి ప్రిన్సిపల్గా వ్యవహరించి జరిగిన శిక్షణ తరగతులలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య పాల్గొని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ 24వ మహాసభ దిశానిర్దేశంలో పెద్దపల్లి జిల్లాలో ప్రణాళిక అమలుకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇంకా తేదీలు నిర్ణయించగలిగే పరిస్థితి లేదు. దీనికి ప్రధానమైనటువంటి ఆటంకం కేంద్రంలో బీజేపీ సర్కార్. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశారు, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరుపుతామని. ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించదు, రాష్ట్రపతి ఆమోదించరు, పార్లమెంట్లో వాళ్ళు బిల్లు పెట్టరు. ఇక్కడ ఆర్డినెన్స్ జారీ చేసి తద్వారా రిజర్వేషన్లు అమలు జరుపుదామనుకుంటే గవర్నర్ సంతకాలు చేయరు. ఇక్కడ గవర్నర్ బీజేపీ, అక్కడ రాష్ట్రపతి బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ, పార్లమెంట్లో మెజారిటీ బీజేపీకి. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ అడ్డం పడటం వల్ల ఓబీసీలకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం లేకుండా పోతున్నది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో. హైకోర్టు నిర్ణయం ప్రకారం, తీర్పు ప్రకారం వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే ఓబీసీల రిజర్వేషన్లు పాత పద్ధతుల్లోనే పెట్టాల్సి వస్తుంది. ఈ పాపం బీజేపీదే. ఇప్పటికైనా బీజేపీ తక్షణమే తను చేస్తున్న తప్పును సరిదిద్దుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 42% స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు జరిపేందుకు మార్గం సుగమం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నారు, 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు బీజేపీ నుంచి, లోక్సభలో 8 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? కేంద్రంలో తమ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి
తెలంగాణ ప్రజలకు న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. కానీ మరి గొడ్డు గిల్లుకుంటూ కూర్చుంటున్నారా? ఏం చేస్తున్నారు? ఇలాంటి ముఖ్యమైన బాధ్యతల్లో ఎందుకున్నారు? తెలంగాణ ప్రజల్ని మోసగించొద్దు. ఓట్ల కోసం వచ్చినప్పుడు మభ్య పెడతారు. ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, పదవులు వచ్చినాయి కాబట్టి ఇంకా సమస్యలు పట్టించుకోరా. అందుకని బీజేపీ నాయకులు తక్షణం తాము చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరిపే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. తక్షణమే ఇంకేమాత్రం ఆలస్యం జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి సహకరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చూసినాం మనం, గురుకుల పాఠశాలలకు అనేక మాసాల అద్దెలు చెల్లించలేదు, కిరాయి ఇయ్యలేదని చెప్పేసి ఓనర్లు బయటికి పోమంటే స్టూడెంట్స్ బయటకు వచ్చే పరిస్థితి అయింది. అంటే గత ప్రభుత్వం గురుకులాల సంఖ్య పెంచడమే తప్ప వాటికి అవసరమైన నిధులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం న్యాయం చేస్తాం అన్నారు. ఏడాదిన్నర అయింది. ఎప్పుడు ఏ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ జరుగుద్దో అర్థం కాని పరిస్థితి. నిన్నగాక మొన్న హుజురాబాద్లో ఎలకలు గరిసిన విద్యార్థులను హాస్పిటల్ పాలైంది. ఇప్పుడు నాగర్ కర్నూలులో 111 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో హాస్పిటల్ పాలైంది. ఈ ఏడాదిన్నర కాలంలో ఎన్ని గురుకులాల్లో ఇట్లాంటి సమస్యలు వచ్చినాయో మనం పేపర్లో చూస్తున్నాం. మరి సమాజంలో బాగా చదువుకునేటువంటి బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలలు గురుకులాలు. అలాంటి చోట తల్లిదండ్రులు ఎంతో విశ్వాసంతో తమ పిల్లలు బాగా చదువుతారని పంపిస్తున్నారు. ప్రభుత్వం కూడా నమ్మించి మేము చదువును ప్రోత్సహిస్తాం బడుగు బలహీన వర్గాల పిల్లలకని చెప్పి ఇలాంటి స్కూళ్ళలో అడ్మిషన్లు ఇచ్చి తీరా అక్కడ వాళ్ళకి తగిన తిండి పెట్టడంలో, తగిన సౌకర్యాన్ని కల్పించడంలో పట్టించుకోవట్లేదు. దాని ఫలితమే విద్యార్థులు ఇప్పుడు ఇలాంటి చిక్కుల్లో పడుతున్నారు. వాళ్ళ కన్న తల్లిదండ్రులకు కడుపుపోతాయి. తల్లిదండ్రులు వాళ్ళ వేదనను ఎవరు మనం పరిష్కారం చేయగలుగుతాం? ప్రభుత్వ బాధ్యత రాహిత్యమే ఆ పిల్లల తల్లిదండ్రులకు బాధలకు కారణమవుతూ ఉంది. తక్షణం ప్రభుత్వం గురుకులాలకు కేటాయించాల్సిన నిధులు కేటాయించాలి. అట్లనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పొరపాట్లకు బాధ్యులు ఎవరో విచారణ జరిపి శిక్షించాలని కూడా సిపిఎం డిమాండ్ చేస్తుంది. కర్నూలు జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గ్లోబల్ ఏఐ కాంపిటెన్సీ సెంటర్ను స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ అలయన్స్ కార్ప్ మరియు అసెప్టిక్ కన్సల్టింగ్ సంయుక్తంగా ఘనంగా ప్రారంభమైంది. తాత్విక చదువుతో పరిశ్రమల అనుభవం మధ్య అంతరాన్ని తొలగించడమే లక్ష్యంగా ఈ సెంటర్ విద్యార్థులు, యువకులు సిద్ధంగా ఉండేందుకు, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం కలిగించేందుకు మరియు స్టార్టర్ సంస్కృతిని పెంపొందించేందుకు వేదికగా నిలవనుంది. దీనివల్ల కర్నూలును దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ ఏఐ హబ్గా తీర్చిదిద్దాలన్న విశాల దృష్టికోణం స్పష్టమవుతుంది. ఈ ప్రారంభం దక్షిణ భారతదేశంలో భవిష్యత్తుకు తగిన టాలెంట్ను అభివృద్ధి చేసే దిశగా ఒక శుభ ప్రారంభంగా మారిందన్నారు. హాయ్, మేము ఇక్కడ నా పేరు శ్రీ రఘు ఆదవిని ఫ్రమ్ షికాగో. ఇక్కడికి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చాము మా టీం కూడా. సో ఇక్కడ ప్రిన్సిపల్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసాము. సో వీఆర్ సెట్టింగ్ అప్ ఏ గ్లోబల్ ఏఐ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్. సో ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ who are all getting passed out, we are trying to train them in AI and then పైథాన్లో తర్వాత ఏఐ కాంపిటెన్స్ సెంటర్లో ట్రైన్ చేసి వాళ్ళని డిప్లాయ్ చేస్తున్నాము హైదరాబాద్లో, బెంగళూరులో. నేను నా ఫ్రెండ్ రమేష్ కుమార్ ఈ అలయన్స్ అండ్ నేను ఫ్రమ్ ఏ సాఫ్ట్ కన్సల్టింగ్ ఎల్ఎల్సి. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ టీమ్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ విజిటింగ్ దిస్ ఈవెంట్ టుడే. థ్యాంక్ యూ.
నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటి విడుదలకు సంబంధించిన వీడియోను వీక్షించండి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నిండు కుండలా మారిన నాగార్జున సాగర్ జలాశయం. నీటిని విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉన్నతాధికారులు. అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే 18 ఏళ్ల తర్వాత తెరుచుకున్న క్రస్ట్ గేట్లు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.